మెహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మనుగురు మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొండాయిగూడెంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు ఇంటి వద్ద అల్పాహార విందులో పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మనుగురు మండల ప్రధాన కార్యదర్శి పట్ట భిక్షపతి, మధు పాల్గొన్నారు. మణుగూరు రూరల్ మండలం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండాయి గూడెం గోదావరి ఒడ్డిన నిలయమైనటువంటి శివాలయంలో శివుని దర్శించుకొని ప్రచారంలో భాగంగా ఇక్కడి ముఖ్య కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో లాలించికి ఎన్నో డబ్బులు వెచ్చించి ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిచి ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు తప్ప అంతకంటే ఎక్కువ ఒరిగింది ఏమీ లేదు. కానీ గౌరవ మోడీ గారు ఈ 10 సంవత్సరాలు ఈ దేశానికి ఇస్తున్నటువంటి సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన, పోతే ఈ దేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కీమ్లు పెట్టి ఈ దేశ అభివృద్ధికి పాల్పడి ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పించి మెప్పించి నేను చేసిన